అక్యుపంక్చర్ అంటే ఏంటి? ఇది ఎక్కడ పుట్టింది? దీని వెనకున్న సైన్స్ ఏంటి? అగస్త్య మహర్షి రాసుకున్న దాంట్లో మర్మ కళ ఏమో యుద్ధ కళలు వాడేవాళ్ళు, మర్మ చికిత్స వచ్చేసి వైద్య కళలు వాడుకునేవాళ్ళు. ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూ ఒక మెడిసిన్, డ్రగ్, ఒక ఇంజెక్షన్ ఏది వాడకుండా దాన్ని ఎట్లా క్యూర్ చేస్తారు? ఇది ఇప్పటికీ ఒక నార్మల్ మనిషికి అర్థమయ్యే సైన్స్ కాదు. ఈ పాయింట్ రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకుంటే, అక్యుప్రెషర్ పాయింట్ ఇలా రోజు స్టిమ్యులేట్ చేసుకుంటే యాంగ్జైటీ డ్రగ్లెస్గా కంట్రోల్ అవుతుంది. P6 అనే ఒక పాయింట్ ఉంది. మీ హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది, మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఈ జంక్షన్లో మనం ఇలా చంకలేపి చంకలో స్టిమ్యులేట్ చేసుకుంటాం. అనుష్క కోమల్ ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్, అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యుపంక్చర్ అంటే ఏంటి? ఇది ఎక్కడ పుట్టింది? దీని వెనకున్న సైన్స్ ఏంటి? ఎస్ మా, అక్యుపంక్చర్ అనేది ఒక మోడర్న్ టర్మినాలజీ. మనం చెప్పాలంటే జాపనీస్ సైంటిస్టులు దీనికి పెట్టిన పేరు అక్యుపంక్చర్ అని. బట్ యాక్చువల్గా ఇది మన ఓల్డెస్ట్ సైన్స్. అంటే మనకి ఇప్పుడున్న ఏవైతే మెడికల్ సైన్సెస్ ఉన్నాయో, ఆయుర్వేదం, సిద్ధ, యునాని, ఇలాంటి ఎన్నో ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి కదా మన ఏషియా, ఇండియాకి. ఇది అతి ప్రాచీనమైన వైద్యం అని చెప్పొచ్చు. ఒకప్పుడు దీన్ని అక్యుపంక్చర్ని శుచి వేద అని అనేవాళ్ళు. మనం కోల్పోయిన వేదాల్లో ఇది కూడా ఒక శుచి వేద. ఓకే. అండ్ దీంట్లో ఇంకొకటి మర్మ చికిత్స, అక్యుప్రెషర్ అనేది ఏదైతే ఉందో మర్మ చికిత్స అనేవాళ్ళు మన పూర్వీకులు. దీనికి అక్యుప్రెషర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మన శరీరం మొత్తం కూడా మనం చూసుకుంటే, ఇప్పుడు నేను ఇలా ముట్టుకున్నా, మనిషిని ముట్టుకుంటే ఎలా తెలిసింది? బ్రెయిన్కి ఒక సెన్సేషన్ వెళ్ళింది ముట్టుకున్నాడు అని. అలా మన శరీరం మొత్తం కూడా మన పూర్వీకులు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనం చెప్పొచ్చు. అంటే ఇప్పటికి కూడా దీన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోతుంది యునెస్కో కూడా. ఇది ఎంత ప్రాచీనమైన వైద్యం అనేది ఇప్పటికీ ఎవిడెన్సెస్ దొరుకుతూనే ఉన్నాయి. అది ఇంకా బ్యాక్ డేట్ అవుతూనే ఉంది. అంటే చాలా ప్రాచీనమైన వైద్యం. కానీ మన ఇండియన్ కల్చర్లో, మన హైందవ కల్చర్లో ఇది అగస్త్య మహర్షి కనుక్కున్నాడు ఈ వైద్యాన్ని డెవలప్ చేసింది. అగస్త్య సంహిత సంబంధించిన పత్రాల్లో చూసుకుంటే, అంటే సిద్ధ లిటరేచర్లో ఉంది కదా, దాంట్లో దీని గురించి చాలా విస్తరణగా రాసుంది. అగస్త్య మహర్షి అప్పట్లో 108 మర్మాల గురించి విశ్లేషించాడు. మన శరీరంలో 108 వైటల్ పాయింట్స్ ఉన్నాయి. ఈ వైటల్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. మనకున్న పెయిన్స్, ఆర్థో, న్యూరో, మస్కులర్, ఎన్నో హెల్త్ కండిషన్స్కి ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. వాళ్ళకున్న అనారోగ్యాలు తగ్గడానికి పనిచేస్తుంది. ఆ పూర్వము అగస్త్య మహర్షి రాసుకున్న దాంట్లో ఇది ఒక వైద్య కళగా కూడా ఉండేది అండ్ యుద్ధ కళగా కూడా వాడేవాళ్ళు. మర్మ కళ ఏమో యుద్ధ కళలు వాడేవాళ్ళు, మర్మ చికిత్స వచ్చేసి వైద్య కళలు వాడుకునేవాళ్ళు. అప్పటి వాళ్ళందరికీ మనం చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ప్రతి రాజు, కామన్ లేమెన్ కూడా ఈ బేసిక్స్, దీంట్లో మరీ అడ్వాన్స్ లెవెల్ తర్వాత ఫ్యూచర్లో నేర్చుకున్నారేమో, కానీ ఈవెన్ ఒక 7 సంవత్సరాల పిల్లలకు కూడా అప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది మనం నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్ ఒకప్పుడు ఒక యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, అక్కడ ఒక హాస్పిటల్స్ ఇవన్నీ ఉండేది. దానికి సంబంధించిన బుద్ధిజంలో మనకు బయటకు వచ్చిన ఎవిడెన్సెస్లో చూసుకున్నా, లేదా కొంతమంది చైనీస్ ట్రావెలర్స్ మన ఇండియాకు వచ్చారు పూర్వం, హువాన్ సాంగ్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఇక్కడున్న కల్చర్ ఎలా ఉంది, ఇక్కడున్న వైద్యం ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇప్పటి కూడా ఆ లిటరేచర్ ఉంది. ఆల్మోస్ట్ 7 సంవత్సరాల పిల్లలకు కూడా శిల్పకళ, ఈ వైద్యంలో వచ్చేసి మర్మకళ, తర్వాత మనకి హేతు విద్య, అంటే ఎలా మాట్లాడాలి, అలా ఒక 5 సబ్జెక్ట్స్ 7 సంవత్సరాల పిల్లలకు కూడా ఇప్పుడున్న యూకేజీ, మన ఎల్కేజీలో ఎలా ఉన్నాయో ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక భాగంగా నేర్పించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ హెల్త్ కేర్కి వాళ్ళకి కావాల్సిన బేసిక్ సర్వైవల్ టూల్స్గా దీన్ని నేర్పించేవాళ్ళు. అంత చిన్న పిల్లలకి. అగస్త్య మహర్షి దీన్ని ఎలా డెవలప్ చేశాడు అని మనం చూసుకుంటే, ఆయన రాసుకున్న దాంట్లో చూసుకుంటే ఆయనకి లార్డ్ కార్తికేయ నేర్పించినట్టు ఆయన చెప్పుకున్నాడు. కార్తికేయకి పార్వతి నేర్పించిందంట, పార్వతికి శివుడు నేర్పించాడంట. అంటే
ఆదియోగి నేర్పించాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో మన సిద్ధ సంబంధించిన స్క్రిప్చర్స్‌లో రాసుంది. ఓకే. సో, ఆ టైంలో యుద్ధ కళలు గూడా మీరు చూసుకుంటే ఇప్పుడు 'కల్లారి పయట్టు' ఇవన్నీ ఉన్నాయి గదా! దాంట్లో ఏ పాయింట్‌లో, ఏ ప్రెషర్ పాయింట్‌లో హిట్ చేస్తే మనిషిని పారలైజ్ చేయొచ్చు. లేదా ఎక్కడ హిట్ చేస్తే చంపేయొచ్చు. సో, కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో. హ్మ్. సో, ఇక్కడ ఈ గొంతు దగ్గర గానీ, ఇక్కడ ఈ మెడ దగ్గర గానీ, లేతే మనకు బాడీలో చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో, ఆ యుద్ధ కళలో వాటిని ఎలా హిట్ చేయాలి అంటే ఇంత ముష్టి యుద్ధం చేసుకునేవాళ్ళు గాదు. చాలా టెక్నికల్‌గా వార్‌ఫేర్ అనేది ఉండేది. చూసుకుంటే మన పూర్వీకులు గూడా మనం చూసుకుంటే ఆర్మరీస్ యేసుకునేవాళ్ళు. చాలా అవును. ఇంపార్టెంట్ ఇక్కడ ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు కిరీటాలు ఇవన్నీ ఎందుకు పెట్టుకునేవాళ్ళు? ఇప్పుడు హ్మ్. మనం బైక్ రైడింగ్‌లో హెల్మెట్ పెట్టుకుంటున్నాం. ఎందుకు? అవును. ఇక్కడ మనకు కొన్ని వైటల్ పాయింట్స్ ఉన్నాయి. అవి డ్యామేజ్ అవుతే మనిషి చనిపోతాడని సో, చెప్పేసి వీళ్ళకి అప్పుడే అప్పుడే అదంతా నాలెడ్జ్ ఉంది. ఉంది. యాహ్! అప్పుడే నాలెడ్జ్ ఉంది. సో, అందు గురించి అప్పుడున్న రాజులు, మహారాజులు కూడా ఊరికేనే కిరీటాలు పెట్టుకోలేదు. హ్మ్. ఊరికేనే ఆర్మరీస్ ఏసుకోలేదు. ఎవరో ఎక్కడి నుంచో బాణంతోని దాన్ని హిట్ చేయొచ్చు. హిట్ చేయడం వల్ల వీళ్ళకి మాక్సిమం డ్యామేజ్ అవుతుంది. మాక్సిమం ఇంజ్యూరీ అవుతుంది అనేవి వాళ్ళకి అప్పటి నుంచి ఉన్న నాలెడ్జే. సో, ఇప్పుడు మీరు చెప్తోందంతా మర్మకళకు సంబంధించిందేనా? యెస్ మా. అయితే ఇప్పుడు 'భారతీయుడు' సినిమా తర్వాతే జనాలకి మర్మకళ అవగాహన అనేది ఒకటి వచ్చింది. ఉందని తెలిసింది. బట్ ఇప్పుడు దాన్ని కామెడీ చేస్తున్నాం గానీ, దాని వెనకంటే నేను చదివిన దాని ప్రకారం ఇప్పుడు మీరు చెప్తుంది సింక్ అవుతోంది. సో, ఎంత ఇంపార్టెన్స్ ఉండేది? ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేసేదది? అవును. సీ మోస్ట్ ఎఫెక్టివ్ మా. హ్మ్. ఎందుకంటే ఇప్పటికి గూడా మనం ఎక్స్‌ట్రీమ్ సౌత్‌లోకెళ్తే తమిళనాడు, కేరళలో హ్మ్. ఇప్పటికి గూడా ఈ మర్మ చికిత్స అనేది అక్కడ సిద్ధ వైద్యంతో కలిపి వాళ్ళు చేస్తా ఉంటారు. ఓకే. సో, పారాలిసిస్‌కి కొన్ని రకాల కండరాల నొప్పులకు కానీ, వెన్నుపూస సమస్యలకు కానీ ఇప్పటికి గూడా సిద్ధ వైద్యం తీసుకుంటున్నారు. చూసారు గదా! ఈ మధ్య మనకి ఏమంటారు 'మహేష్ బాబు' గారు గూడా తనకి సివియర్‌గా మైగ్రేన్ అవును. హెడేక్ అది ఆయనే చెప్పారు. ఆయనే హ్మ్. సెల్ఫ్‌గా హ్మ్. చెప్పారు. సో, ఇదొక ప్రాచీన వైద్యం. మనం ఇప్పటికి కూడా ప్రిమిటివ్ ట్రీట్మెంట్ చేస్తున్న కొంతమంది ఉన్నారు. హ్మ్. ఆ ప్రిమిటివ్ స్టైల్‌లో చేస్తున్నోళ్ళున్నారు. ఓకే. సో, తనకి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గలేదు. కానీ జస్ట్ ఆ ప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల తనకి మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయింది. సో, అది కూడా జస్ట్ ఆ వైద్యం ఇంకా ప్రైమరీ హెల్త్ కేరే. ఇంకా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇది. ఓకే. ఇంకా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఆల్మోస్ట్ మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న మోడర్న్ డేస్‌లో 90% సర్జరీస్ అవసరం లేవు. ఈ వైద్యాన్ని మనం ఇమ్మీడియేట్‌గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే 90% సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. ఈ అంటే వైద్యం అంత అదేంటి పవర్‌ఫుల్. మనమే ఇప్పుడు ప్రెజెంట్ మనమే గదా సైన్స్ డెవలప్ అయిందని చెప్పుకుంటాము. బట్ అప్పటి దాంతో పోలిస్తే అసల అదే బెస్ట్ అని ఎట్లా చెప్తున్నారు? ఎలా బెస్ట్ అని నేను చెప్తాను. హ్మ్. సో, ఎవల్యూషన్ ప్రాసెస్‌లో చెప్పాను గదా! సిద్ధ వైద్యంతో డెవలప్ అయింది, ఎవాల్వ్ అయింది. హ్మ్. అలా డెవలప్ అవుతూ మనం చూసుకుంటే బుద్ధిజం ఎరాలో మనం మాట్లాడుకుంటే హ్మ్. జీవక మహర్షి జీవక అని ఒకప్పుడు చాలా ప్రాచీనమైన ఆయన వైద్యుడు. హ్మ్. బుద్ధుడికి కూడా ఆయన పర్సనల్‌గా వైద్యం ఇచ్చాడు. సో, అండ్ కింగ్ బింబిసార అనే రాజుకి ఆయన పెంచుకున్న కొడుకు. ఓకే. సో, ఆయన తక్షశిలాలో ఈ వైద్యం నేర్చుకొని ఆయన గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. సో, పాలీ లాంగ్వేజ్‌లో స్క్రిప్చర్స్ ఉన్నాయి. హ్మ్. దాదాపు ఒక 15,000 వైద్యం అంటే పేషెంట్స్‌కి ఎలా వైద్యం చేశాడనేది పాలీ లాంగ్వేజ్ స్క్రిప్చర్స్‌లో ఉంది. సో, ఓకే. అమ్రపాలికి కూడా వైద్యం ఇచ్చి ఆమెను బ్యూటిఫుల్‌గా తయారు చేశాడు. అంటే దీంట్లో కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాస్మెటిక్ కూడా. కాస్మెటిక్ ఓకే. ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో, బింబిసారకి పైల్స్ సర్జరీ చేశాడు. అండ్ బుద్ధుడికి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండింది. సో, ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఈయన ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉన్నాయి. తర్వాత బుద్ధిజంలో ఉన్న ఏవైతే ఉందో ఫిలాసఫీ నచ్చి ఆయన బుద్ధుడికి ఆయన ఫాలోవర్‌గా మారాడు. అండ్ బుద్ధుడు ఈ వైద్యాన్ని ఇంకా ప్రాచుర్యం చేయండి. ఇంకా చాలా మందికి తెలిసేలాగా చేయండి. అండ్ దీంట్లో అప్పట్లో కూడా సర్జరీస్ ఉండేది. అవును. మన హ్మ్. దాంట్లో గూడా. హ్మ్. సో, వీలైనంత మటుకు సర్జరీస్ లేకుండా నాన్ ఇన్వేజివ్‌గా ఈ యాక్యుప్రెషర్‌తోనే వైద్యం చేయడం వల్ల మినిమల్ సర్జరీస్ అవసరం పడుతున్నాయి గదా! సో, దీన్ని ప్రచారం చేయండి అని జెప్పేసి సో, ఆయన అప్పటి జీవక మహర్షి కూడా వేరే కంట్రీస్‌కి ట్రావెల్ అయ్యాడు. ఓకే. ట్రావెల్ అయ్యి బుద్ధిస్ట్ మాంక్స్‌కి ఈ వైద్యం నేర్పించడము అండ్ బుద్ధిస్ట్ మాంక్స్ ద్వారా ఏషియా కంట్రీస్ అంతా స్ప్రెడ్ అయినట్టు కూడా మనకి హిస్టారిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. హ్మ్. తర్వాత మెల్లమెల్లగా మనం చూస్తే ఇప్పుడు 'సెవెంత్ సెన్స్' అని ఒకటి మూవీ. మూవీ ఇప్పుడు వచ్చింది. అవును. 'భారతీయుడు' మూవీ ద్వారా ఎలా హ్మ్. ఇప్పుడు హ్మ్. కొంతమందికి దీని గురించి తెలిసిందో 'సెవెంత్ సెన్స్' మూవీలో కూడా కొంత క్లారిటీ వచ్చింది. అంటే అప్పటి రాజు ఆయన బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికి ఆయన వెళ్ళాడు. సో, అప్పుడు రాజుకి ఈ వైద్యం తెలుసు.
సో అక్కడ వాళ్ళకి ఆ వైద్యం తెలీదు. సో దీన్ని యుద్ధ కళలో, వైద్య కళలో 2 వాడేవాళ్ళు. సో చైనా వాళ్ళకి అట్లా ఇంట్రొడ్యూస్ అయింది ఈ వైద్యం. కాదు సార్. అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూ ఒక మెడిసిన్, డ్రగ్, ఒక ఇంజెక్షన్ ఏది వాడకుండా దాన్ని ఎట్లా క్యూర్ చేస్తారు? ఇది ఇప్పటికి ఒక నార్మల్ మనిషికి అర్థమయ్యే సైన్స్ కాదు. యెస్ మా. దాని వెనుకున్న సైన్స్ కూడా మీకు క్లియర్‌గా అర్థం హ్మ్. చేపిస్తా. ఇప్పుడు నేను చెప్పాను గదా! హ్మ్. ముట్టుకున్నట్టు స్పర్శ తెలిసింది గదా! అవును. బ్రెయిన్‌కి. సో కొన్ని కీలకమైన మర్మాలు, కొన్ని కీలకమైన ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టిమ్యులేట్ చేస్తే ఎండార్ఫిన్స్ అనే ఒక పవర్‌ఫుల్ పెయిన్ కిల్లర్ బ్రెయిన్‌లో రిలీజ్ అవుతుంది. ఓకే. సో మీకు ఎనీ అక్యూట్ పెయిన్, నేను క్రానిక్ పెయిన్స్ అనను గానీ అక్యూట్ పెయిన్ అంటే ఇప్పుడు మైగ్రేన్ అలాంటివి కావు. హ్మ్. జనరల్ హెడేక్ తీసుకోండి, లేదా హ్మ్. ఎనీ బాడీ పెయిన్ తీసుకోండి. హ్మ్. మీరు బాడీలో జస్ట్ 7 సెకండ్స్‌లో ఆ ప్రెషర్ పాయింట్ ఇలా ఒత్తగానే 7 సెకండ్స్‌లో మీ బ్రెయిన్‌లో ఎండార్ఫిన్ రిలీజ్ అయ్యి ఇన్‌స్టంట్‌గా పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఓకే. సో అదే క్రానిక్ పేషెంట్స్‌లో సరిపోదు. ఇప్పుడు హ్మ్. మనం చూసుకుంటే క్రానిక్ పేషెంట్స్‌లో పెయిన్ కిల్లర్ ఇచ్చినా పని చేయదు. సరిపోదు వాళ్ళ బ్రెయిన్‌లో. సో అప్పుడు ఏం చేస్తారు, కొంచెం ఎక్స్‌ట్రా ఓవర్‌గా స్టిమ్యులేషన్స్ ఇవ్వాలి. హ్మ్. అండ్ వెన్నుపూస నుంచి ఏదైతే పెయిన్ స్టిమ్యులై ఎళ్తుందో దాన్ని కట్ ఆఫ్ చేయాలి. సో యాక్యుపంక్చర్‌లో మనం సెట్ ఆఫ్ పాయింట్స్ ఏస్తాం. హ్మ్. సెట్ ఆఫ్ పాయింట్స్ ఏస్తే అనస్థీషియా ఎఫెక్ట్ తీసుకురావచ్చు. అంటే ఓకే. మీ బాడీలో ఎన్ని కోసినా మీకేం తెలీదు. ఒకప్పుడు పూర్వము అనస్థీషియా లేకుండా సర్జరీస్ ఎలా చేసేవాళ్ళంటే అక్యుపంక్చర్ అనస్థీషియాతోని. ఓకే. ఓకే. ఇప్పుడు గూడా మోడర్న్ హాస్పిటల్స్‌లో వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా డెవలప్ కంట్రీస్‌లో స్టార్ట్ చేసేసారు ఈ వితౌట్ వైద్యాన్ని. డ్రగ్. వితౌట్ డ్రగ్. ఓకే. అండ్ అక్యుపంక్చర్ అనస్థీషియా కావాలా? లేకపోతే జనరల్ అనస్థీషియా కావాలా? హ్మ్. సో మీరు బాడీలో కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్‌ని స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్‌లో అనస్థీషియా ఎఫెక్ట్ తీసుకొచ్చి ఆల్ మేజర్ సర్జరీస్, స్కాల్ప్ సర్జరీ, థొరాసిక్ సర్జరీస్, ఎంత పెద్ద సర్జరీ అయినా గూడా మీరు పర్ఫార్మ్ చేయొచ్చు. అంటే ఎంత స్థాయిలో పెయిన్‌ని కంట్రోల్ చేస్తుందో అర్థం చేసుకోండి. సో దీని సైన్స్ డబ్ల్యూహెచ్ఓ హస్ యాక్సెప్టెడ్. డబ్ల్యూహెచ్ఓ క్లినికల్‌గా వాలిడేట్ చేసి 1962లోనే ఇది బెస్ట్, అంటే ఒక రకంగా 1200 రోగాలకి డ్రగ్‌లెస్‌గా ఇది ట్రీట్ చేయగలదని డబ్ల్యూహెచ్ఓనే ఎస్టాబ్లిష్ చేసింది. హ్మ్. అండ్ అదే కాకుండా ఇంకా వేరే గూడా మీరు అన్నారు గదా! పెయిన్ అయితే ఈ విధంగా కంట్రోల్ చేయగలము. సో ఇప్పుడు శరీరంలో బ్లాకేజెస్ మనం చూసుకుంటే, ఇప్పుడు మన శరీరంలో పెయిన్ అనేది ఏంటి? బాడీస్ క్రై ఫర్ హెల్ప్. సో ఒక చోట దెబ్బ తగిలి లోపట బ్లాక్ అయిపోయింది, లేదా న్యాచురల్‌గానే లోపట ఉన్న కండిషన్స్ వల్ల బ్లాకేజ్ క్రియేట్ అయింది. సో అక్కడ నరిష్మెంట్ అవ్వట్లేదు. సర్క్యులేషన్ ఆగిపోయి, ఇప్పుడు మోకాలు నొప్పి అనుకుందాం. సో అక్కడ నరిష్మెంట్ అవ్వట్లేదు. అక్కడ యాసిడ్స్, యూరిక్ యాసిడ్స్ అంతా జమ అయిపోయినాయి. హ్మ్. బ్లాకేజ్ క్రియేట్ అయిపోయింది. డీజనరేషన్ అవుతా ఉంది. సో యాక్యుపంక్చర్ ఏం చేస్తుంది, అక్కడ సెట్ ఆఫ్ యాక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఏ నాడి ద్వారా ఆ పాయింట్‌ని మనం స్టిమ్యులేట్ చేయాలి, డీప్‌గా ఎలా స్టిమ్యులేట్ చేయాలి. ఇప్పుడున్న లేటెస్ట్ సైంటిఫిక్ డివైజెస్ కూడా వాడుకుంటున్నాం ఇంకా. ఓకే. లేకపోతే ఒకప్పుడు మాన్యుయల్‌గానే స్టిమ్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి వర్క్ తగ్గడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ డివైజెస్ ఎన్నో వచ్చాయి. సో ఆ పాయింట్ త్రూ స్టిమ్యులేట్ చేయడం వల్ల మైక్రో బ్లాకేజెస్, అంటే వెంట్రుక మందం రక్తనాళాలు ఏవైతే ఎప్పటినుంచో బ్లాక్ అయిపోయి డీజనరేట్ అయిపోయాయో అవి మళ్ళీ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగి అవి ఎక్స్పాండ్ అయ్యి అక్కడ సర్క్యులేషన్ మెల్లిమెల్లిగా రిస్టోర్ అవుతుంది. అండ్ ఈవెన్ సైన్స్ ఏం చెప్తుందంటే అక్యుపంక్చర్ ఈవెన్ బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్‌ని కూడా మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తుంది. ఓహ్! సో దానివల్ల కొంత రీజనరేటివ్ ఎఫెక్ట్. ఓకే. సో మెల్లిమెల్లిగా ఆ టిష్యూస్ అన్నీ కూడా స్లోగా రిపేర్ అవుతా ఉంటుంది. ఒకవైపు ఎండార్ఫిన్‌ని కంట్రోల్ చేస్తూ, పెయిన్‌ని కంట్రోల్ చేస్తూనే డ్యామేజ్ అయిన టిష్యూస్‌ని మెల్లిమెల్లిగా హీల్ అవ్వడానికి కూడా, ఆ బ్లాకేజెస్ ఓపెన్ చేయడానికి కూడా అలా పనిచేస్తుంది. సో అలా చెప్పొచ్చు ఆర్థో, న్యూరో, మస్క్యులర్ కండిషన్స్‌ని. మెయిన్‌గా ఏ హెల్త్ కండిషన్స్‌లో ఈ యాక్యుపంక్చర్ మనకు పనిచేస్తది సార్? యాహ్! ఆర్థో అంటే పెయిన్‌కి ఇది నంబర్ 1 ట్రీట్మెంట్‌గా మనం హ్మ్. చెప్పొచ్చు. ఆర్థో, న్యూరో, మస్క్యులర్ కండిషన్స్‌కి బెస్ట్ ట్రీట్మెంట్. సో హ్మ్. ఇప్పుడు నేను చెప్పాను గదా! మీకు ఆర్థో కండిషన్స్‌కి చెప్పాను. న్యూరో కండిషన్స్ కూడా మీకు చూసుకుంటే, ఇప్పుడు బ్లాకేజెస్ బ్రెయిన్‌కి, ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది. హ్మ్. బ్లాక్ అయిపోయింది. బ్రెయిన్ సెల్స్‌కి నరాలకు ఉన్న కమ్యూనికేషన్ పోయింది. సో ఇక్కడ నుంచి ఈ చెయ్యి పడిపోయిందనుకోండి, ఈ చేతిలో ఉన్న కీలకమైన వైటల్ యాక్యుపంక్చర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిమ్యులేట్ చేస్తా ఉంటే ఎక్కడ పోతుంది ఈ స్టిమ్యులేషన్ అంతా? ఏ సెల్స్ అయితే రిసీవ్ చేసుకోలేకపోతున్నాయో ఆ సెల్స్‌కే స్టిమ్యులేషన్ వెళ్తా ఉంది. సో మెల్లిమెల్లిగా న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతున్నాయంట. అది మీకు ఫిజియోథెరపీలో కూడా సాధ్యపడదు. డ్రగ్ థెరపీలో కూడా సాధ్యపడదని క్లినికల్‌గా మీకు సైంటిఫిక్‌గా వాలిడేట్ అయింది. హ్మ్. సో న్యూరో పాత్వేస్ మళ్ళీ క్రియేట్ అయ్యి మళ్ళీ మెల్లిమెల్లిగా ఆ సెల్స్‌కి కనెక్షన్స్ రిస్టోర్ అవుతున్నాయి. సో పక్షవాతం లాంటి క్రానిక్ న్యూరో కండిషన్‌లో
మీకు ఆల్మోస్ట్ వేరే డెవలప్ కంట్రీస్‌లో మీకు ఎమర్జెన్సీలోనే అక్యుపంక్చర్ వైద్యం స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో కనబడుతది మీకు. హ్మ్. అక్యుపంక్చర్ అనెస్థీషియా అని కొట్టండి. అక్యుపంక్చర్ ఇన్ ఎమర్జెన్సీ కేర్ అని కొట్టండి. దాదాపు 8, 10 సంవత్సరాల నుంచి ఈవెన్ అమెరికాలో కూడా స్టార్ట్ చేసేసారు. హ్మ్. సో ఇలా చేయడం వల్ల పేషెంట్ యాజ్ పర్ స్టడీస్, క్లినికల్ స్టడీస్ ప్రకారం ఫ్రెష్ పక్షవాతం పేషెంట్‌కి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటూ ఈ వైద్యం చేస్తే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టు 3 మంత్స్ లోపే 95% మళ్ళీ నార్మల్సీకి తీసుకురావచ్చు పక్షవాతం పేషెంట్‌కి. ఓకే. 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 లేట్ కేసెస్ మనకిప్పుడు 1 ఇయరో, 2 ఇయర్సో, 5 ఇయర్సో, 10 ఇయర్సో దాటిపోయిన పేషెంట్సే ఉన్నారనుకోండి. సో వాళ్ళకు కూడా క్రమంగా రెగ్యులర్‌గా గాకుండా మధ్య మధ్యలో మనం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటే మెల్లిమెల్లిగా బ్రెయిన్ సెల్స్ రీజనరేట్ అవ్వడము, హ్మ్. పూర్తిగా డీజనరేట్ అయిపోయిన సెల్స్ రీజనరేట్ అవ్వడము, మెల్లిగా మళ్ళీ న్యూరో పాత్వేస్ క్రియేట్ అవ్వడము. సో వాళ్ళకు కూడా లేట్ కేసెస్‌లో కూడా 60% 90% మళ్ళీ నార్మల్సీ తీసుకురావచ్చు. నా పేషెంట్సే బోలెడంతమంది కేస్ స్టడీస్ కూడా పెట్టాను నేను. యూట్యూబ్‌లో ఉన్నాయి, మీరు సెర్చ్ చేస్తే. పక్షవాతం పరంగా ఫ్రెష్ కేసెస్‌లో ఎలా ట్రీట్మెంట్ చేశాము, ఎలా రికవర్ అయ్యారు అనే కేసెస్ పెట్టాము. హ్మ్. 5 ఇయర్స్, 10 ఇయర్స్ బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్ మేము ట్రీట్మెంట్ చేసి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మేము ట్రీట్మెంట్ చేసి వాళ్ళు పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్‌కి ఎలా తీసుకొచ్చాము. 6 మంత్స్ బెడ్ రిడన్ ఉన్న పేషెంట్‌ని ఎలా మళ్ళీ రికవర్ చేశాము. అంటే ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ ఇప్పుడు మీరు చేసే యాక్యుపంక్చర్ మాత్రం ఉంటుందా? ఇంకా ఎక్స్‌టర్నల్‌గా ఇంకేమైనా చేస్తారా? అంటే మర్దనాలు లాంటివి ఇంకేమైనా చేస్తారా? ఇంకా నరాలే స్టిమ్యులేట్ అవుతే ఇంకా మర్దన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. మర్దన మీరు చూసుకుంటే ఓన్లీ ఎక్స్టర్నల్‌గా కండరాల వరకే అవుతుంది. బట్ ఇదైతే డీప్‌గా నరాల నుంచి బ్రెయిన్ సెల్స్‌కి స్టిమ్యులేషన్, చాలా డీప్ స్టిమ్యులేషన్స్ ఇవి. హ్మ్. సో మర్దన చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ కొంతవరకు ఎక్సర్‌సైజ్‌లు అవి మేము చేయించాల్సినవి చేయిస్తాం. సో పక్షవాతంలో మీకు అలాంటి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇవి ఆర్థో, న్యూరో కండిషన్స్. ఇంకా మీకు మంచి విషయం ఏంటంటే పెయిన్‌లెస్ డెలివరీస్ ఒకప్పుడు ఎలా అయ్యేయి? ఆ! అవును. ఇదే మెయిన్ క్వెషన్. అంటే ఒక ఇంట్లో 10 మంది పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా పెయిన్స్ భరించలేక ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. సి సెక్షన్‌కెళ్తున్నారు. మరి వాళ్ళెలా భరించారు? సో కాళ్ళలో మీకు ఎస్పీ6 అని ఒక పాయింట్ ఉంది. ఓకే. సో ఆ ఎస్పీ6 పాయింట్ స్టిమ్యులేట్ చేస్తే సర్విక్స్ డైలేట్ అయిపోతుంది ఓకే. అండ్ పెయిన్ మినిమైజ్ అవుతుంది. ఇక్కడ LI4 అని పాయింట్ ఉంటుంది. హ్మ్. సో అప్పటి వాళ్ళకి తెలుసు. మనం పాత ఇవన్నీ వాళ్ళు కాళ్ళు, చేతులు పట్టుకొని ఆ ప్రెషర్ పాయింట్స్‌ని వాళ్ళు బాగా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఓకే. ఓకే. న్యాచురల్‌గా సర్విక్స్ డైలేట్ అయ్యి మెల్లిమెల్లిగా న్యాచురల్ బర్త్ అనేది జరుగుతుంది. అండ్ పెయిన్ కూడా ఆల్మోస్ట్ 70-80% మినిమైజ్ అయిపోయేది. పెయిన్‌లెస్ డెలివరీ అయ్యేది. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా కొన్ని హాస్పిటల్స్‌లో విదేశాల్లో స్టార్ట్ చేశారు. హ్మ్. న్యాచురల్ చైల్డ్ బర్త్ అండ్ రకంగా చెప్పాలంటే దీనికి ఇప్పుడు క్రేజ్ పెరుగుతుంది కదా. హ్మ్. అవును. అండ్ మోర్ ఓవర్ ఇంకొక దృష్టికి తీసుకొస్తున్నాను. మీకు ఒక పాయింట్ ఉంది, UB67 పాయింట్ అని కాళ్ళలో ఉంది. ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేస్తే బిడ్డ అడ్డం తిరిగిన బిడ్డ కూడా మెల్లిమెల్లిగా బ్రీచ్ కరెక్షన్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మన పూర్వీకులంతా కూడా ఈ వైద్యాన్ని తీసుకున్నారు. సో పెయిన్‌లెస్ డెలివరీస్ కూడా ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు యూజువల్‌గా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నా కూడా కొన్ని అన్‌ఫార్చునేట్‌గా కొన్ని కండిషన్స్‌లో ఇప్పుడు మీరు చెప్పినప్పుడు డెలివరీస్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్. వాళ్ళు కూడా 100% గ్యారంటీ ఇవ్వరు. అవును. బట్ నేను ఒక స్టోరీ చదివాను. ఒక మంత్రసాని ఆవిడ తమిళనాడులో ఆల్మోస్ట్ కొన్ని వేల కేసులు చేసింది. వేల పిల్లల్ని పుట్టించింది. మీరు చెప్పిన డిఫికల్ట్ బ్రీచ్ బేబీస్‌కి గూడా ఆమె వైద్యం జేసింది. వితౌట్ 1 సర్జరీ, వితౌట్ 1 రూపీ తీసుకోలేదామె. ఆమె స్టోరీ చదివినప్పుడు ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా ఇవన్నీ అప్పుడు పాతామె గాబట్టి ఆమెకవన్నీ తెలుసేమో అనిపిస్తోంది. యెస్. సో ఇప్పుడు మళ్ళీ సైన్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తుందండి. ఇప్పుడు హ్మ్. మీకు ఆఫ్టర్ మోడర్న్ మెడిసిన్ హైయెస్ట్ రిసర్చ్ యాక్యుపంక్చర్‌లో జరుగుతుంది. ఓకే. అక్యుపంక్చర్ ఈజ్ సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్. మీరు ఎన్ని మెడికల్ సిస్టమ్స్‌లో తీసుకుంటే వరల్డ్ ఇప్పుడు ఎంత లెవెల్‌లో డెవలప్ అయిందంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆల్మోస్ట్ 70% పేషెంట్స్ అలోపతిని ప్రిఫర్ చేయట్లేదు. మీకు న్యాచురల్ ట్రీట్మెంట్స్‌లో అక్యుపంక్చర్ నంబర్ 1 ట్రీట్మెంట్. సో అన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో తీసుకుంటే అక్యుపంక్చర్ ఇప్పుడు నంబర్ 1 డిమాండ్‌లో ఉంది. హ్మ్. సో కానీ హ్యూజ్ మనకి డిమాండ్. ఇప్పుడు యాక్యుపెంక్చర్ అనగానే చైనా వైద్యమో లేకపోతే ఇదో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మన దగ్గర అంటే ఇది చైనా నుంచే వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు ఎక్కడ మన దాని మీద ఆ ప్రచారం గాని, ప్రాచుర్యం గాని ఎందుకు దొరకలేదు ఆదరణ గాని మనకి? మంచి ప్రశ్న అడిగారు. దీనికి లింక్ ఎక్కడ దిగిపోయింది అనేది మీ హ్మ్. ప్రశ్న. హ్మ్. సో మన పూర్వీకులు మొత్తం కూడా ఈ వైద్యాన్నే పాటించినారు. దానికి కొన్ని ఎవిడెన్సెస్ చెప్తాను. ఇప్పుడు కూడా
మన కట్టు బొట్టులోనే ఈ వైద్యాన్ని మన పూర్వీకులు ఇమిడి పెట్టారు. సో ఓకే. చూసుకుంటే మనం బొట్టు పెట్టుకుంటున్నాం కదా అందరం. ఈ బొట్టు పెట్టుకునే ఎందుకు సంప్రదాయం ఎలా వచ్చింది? సో మనం ఒకప్పుడు కుంకుమ రాయి వాడేవాళ్ళం. అవును. దాంట్లో ఏముండేది? మెర్క్యూరీ. హ్మ్. సో ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్‌లో ఎనక మనకేముంది? పిట్యూటరీ పీనియల్ గ్లాండ్. హ్మ్. సో ఈ పాయింట్‌లో మనము కుంకుమ రాయిది ఏదైతే ఒరిజినల్ కుంకుమ రాయిది పెట్టుకుంటామో, బ్రెయిన్‌లో ఆ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్‌పాండ్ అయ్యి మెంటల్ హెల్త్, చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయంటే అది ష్రింక్ అయిపోవడం వల్ల. ఓకే. ఓకే. సో ఇది ఇప్పుడు కూడా సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తుంది, క్లినికల్‌గా వాలిడేట్ ఏమైందంటే మెడిసిన్సే అవసరం లేదు యాంగ్జైటీకి. ఈ పాయింట్ రెగ్యులర్‌గా స్టిమ్యులేట్ చేసుకుంటే, అక్యుప్రెషర్ పాయింట్ ఇలా రోజు స్టిమ్యులేట్ చేసుకుంటే యాంగ్జైటీ డ్రగ్‌లెస్‌గా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. హ్మ్. సో ఇది మన పూర్వీకులు మనకిచ్చిన గిఫ్ట్ ఒక రకంగా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మనము ఇక్కడ గాజులేసుకుంటాము, హ్మ్. కంకణాలేసుకుంటాము. ఇప్పుడు నేను రుద్రాక్ష అదే ఏసుకుంటున్నాను. అడగబోతున్నా. సాయి పల్లవి ఎక్కడ అంటే చాలా మంది సెలబ్రిటీస్‌ని ఈ మధ్య చూస్తున్నాం. చేతికి రుద్రాక్ష మాల ధరిస్తున్నారు. కొందరు దాన్ని స్టైల్ కోసం పూసల దండలు గూడా పెట్టుకుంటున్నారు. అసలు దీని వెనక ఏంటి సీక్రెట్? సో ఇక్కడ ఏం లేదమ్మా, మనకిక్కడ P6 అనే ఒక పాయింట్ ఉంది. మీరు P6 అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆ! జర్నల్స్ కూడా మీకు దొరుకుతాయి. ఓకే. ఏది మనకి పబ్‌మెడ్ లాంటి జర్నల్స్‌లో కూడా ఇవి పబ్లిష్డ్. హ్మ్. ఈ రెగ్యులర్‌గా ఈ పాయింట్ ప్రెస్ చేసుకుంటే మీ హార్ట్ రేట్ కంట్రోల్‌లో ఉంటుంది. మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ దానివల్ల మీ ఎమోషన్స్ కూడా స్టేబుల్‌గా ఉంటాయి. ఇది రైట్ అది హ్యాండ్‌కా సార్? బోత్ హ్యాండ్స్ ఓకే. ఓకే. రెండిటికున్నాయి. ఆహా! అండ్ ఇక్కడ సైడ్‌కి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, ఇక్కడ మన హార్మోన్స్ సంబంధించిన పాయింట్స్. ఓకే. ఎస్పెషల్లీ యూట్రస్, దీనికి సంబంధించినవి గైనిక్, మేల్ సంబంధించినవి కూడా ఇక్కడ దానికి సంబంధించిన కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. అలాగే మనం గజ్జెలేసుకుంటున్నాం గదా! అవును. కాలికి గజ్జెలు హ్మ్. గానీ, కంకణాలు గానీ, హ్మ్. ఒకప్పుడు మట్టివి హెవీగా ఉండేవి. అవునవును. సో అవి SP6 అనే ఒక పాయింట్. ఇది కూడా పబ్లిష్డ్ జర్నల్స్‌లో ఉంది, చూసుకోవచ్చు. SP6 అనే పాయింట్ రెగ్యులర్‌గా స్టిమ్యులేట్ చేయడం. అదొక పాయింట్ జంక్షన్ అన్నమాట. మన లివర్, మన కిడ్నీ, మన స్ప్లీన్ అండ్ మన హార్మోన్స్, మన గైనిక్ సంబంధించినవి, ప్రోస్టేట్ సంబంధించిన పాయింట్స్ అన్ని కీలకమైన నాడులు అక్కడ నుంచి పాస్ అవుతుంటాయి. సో అది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఇప్పుడు యువతరం ఫేస్ చేస్తున్న ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవుతాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే రికవర్ కూడా అవుతాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు యంగ్ ఫీమేల్స్‌లో ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు అవును. పెరిగిపోయినాయి. పీసీఓడీ సమస్య పెరిగిపోయింది. హ్మ్. సో ఇది రెగ్యులర్‌గా ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవుతే మీకు పీసీఓడీ అనే కండిషనే ఉండదు. అండ్ ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవుతే ఇంకా దాంట్లో పబ్లిష్డ్ జర్నల్ ఏం రాసిందంటే సర్విక్స్‌లో మాస్ గ్యాదరింగ్స్ అనేవి అవ్వవు. దానివల్ల సిస్ట్‌లు, ట్యూమర్స్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి కండిషన్స్‌ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలాగే మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా, వాళ్ళకి కూడా టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఇవన్నీ కూడా మంచి స్టిమ్యులేషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా తగ్గిస్తుందని చెప్పేసి పబ్లిష్డ్ జర్నల్స్‌లో ఉన్నాయి. అలాగని ఇప్పుడు కంకణాలేసుకోండి అని నేను ఇప్పుడు ఏమి అనట్లేదు. బట్ అట్‌లీస్ట్ ఈ నాలెడ్జ్ తెలుసుకొని ఆ పాయింట్‌ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు యెస్. యెస్. ఏన్షియంట్ సైన్స్‌ని హ్మ్. మోడర్న్ సైన్స్ ఇప్పుడు అన్ని రకాలుగా క్లినికల్‌గా వాలిడ్ చేసి పబ్లిష్డ్ జర్నల్స్‌లోనే నేను మాట్లాడుతున్న ఏవి కూడా మీకు వాళ్ళు చెప్పారు, మన పూర్వీకులు చెప్పారనేది కాదు. నేను చెప్పేవి ప్రతీది కూడా పబ్లిష్డ్ జర్నల్స్. అంటే యూఎస్ గవర్నమెంట్‌కి సంబంధించింది పబ్‌మెడ్ అని ఉంటుంది. హ్మ్. దాంట్లో పబ్లిష్ అయిన జర్నల్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఏది ఈవెన్ మీకు చెప్పాను కదా, బ్రీచ్ కరెక్షన్ గానీ, లేకపోతే పెయిన్‌లెస్ డెలివరీస్ గానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని. సో మన పూర్వీకులు జాగ్రత్తగా మనకి ఇవి కల్చర్‌లోనే ఎంబెడ్ చేశారు. ఇంకెన్నో ఉన్నాయి, చెప్తే టైం ఎక్కువబోతుంది. ఇంపార్టెంట్‌వి చెప్పాను. సో దిస్ ఇస్ ఎన్ ఎవిడెన్స్ దట్ వీ వేర్ ఎంజాయింగ్ ఇట్. ఓకే. అండ్ ఇది 700-800 ఇయర్స్ నుంచి ఏమైపోయిందంటే, మనకు ఒకప్పుడు యూనివర్సిటీస్ ఉండయి, గురుకులాలు ఉండయి. ఈ విద్య చాలా కామన్ థింగ్ ఒకప్పుడు మనకి. మన పూర్వీకులు మొత్తం కూడా, అంటే ఇప్పటికి కూడా చరిత్రకారులు చెప్తున్నారు, అక్యుపంక్చర్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనిషి బతుకుండడానికి మేజర్ కారణం ఏదైనా వైద్యానికి మనం క్రెడిట్ ఇవ్వాలి అంటే అది అక్యుపంక్చర్కి ఇవ్వాలని హిస్టారియన్స్ చెప్తున్నారు. ఈవెన్ యునెస్కో కూడా దీన్ని వాలిడేట్ చేసింది. ఓకే. యునెస్కో కూడా దీన్ని మన గొప్ప హెరిటేజ్, వరల్డ్ హెరిటేజ్గా దీన్ని గుర్తిస్తుంది. ఇండియన్ హెరిటేజ్ అనట్లేదు, వరల్డ్ హెరిటేజ్కి గుర్తిస్తుంది. సో ఇది ఏమైపోయింది, 700-800 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే నాగార్జునకొండ, తక్షశిల ఇవన్నీ గొప్ప యూనివర్సిటీస్ ఉండేవి. బుద్ధిజం వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. సో వేరే వేరే కంట్రీస్ నుంచి ట్రావెలర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నారు. ఈ నాలెడ్జ్ అంతా కూడా
నేర్చుకొని బయటికి వెళ్ళినందుకు ఈ వైద్యం ఈరోజు మిగిలింది. లేకపోతే ఈ వైద్యం పూర్తిగా ఎన్నో వేదాలు మనం కోల్పోయినట్టు ఈ వైద్యం కూడా కోల్పోయేవాళ్ళం. సో ఇన్వేజన్స్ అయ్యాయి. మనం చూస్తే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మన నలంద ఏమైంది, బక్తియార్ ఖిల్జీ అని ఇన్వేడర్ వచ్చాడు. చాలా జెలస్ ఫీల్ అయ్యాడు, ఇంత నాలెడ్జ్ ఏంటి వీళ్ళకని. సో దీనికి ఒక స్టోరీ కూడా ఉంది బక్తియార్ ఖిల్జీకి. ఆయనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వస్తే ఆయన దగ్గర ఉన్న ఆస్థాన వైద్యులు ఎవరైతే ఉంటారో యునానికి సంబంధించింది, వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ చేయలేకపోయారు. ఆయనకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు, హెల్త్ ప్రాబ్లమ్ తగ్గట్లేదు. సో వాళ్ళు రికమెండ్ చేస్తారు, ఆయన డాక్టర్స్ రికమెండ్ చేస్తారు, తక్షశిలలో ఇక్కడ నలందాలలో మంచి వైద్యులు ఉన్నారు, మీకు అక్కడ వైద్యం ఇప్పిస్తామంటే ఆయన కల్చరల్గా వాళ్ళు వేరే మతం సంబంధించిన వాళ్ళు కాదు, నేను తీసుకోను, మన మతం సంబంధించిన వైద్యమే నేను తీసుకుంటానని మొండికి వేయడం జరిగింది. ఆయనకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగిపోయాయి. సో వీళ్ళేం చేశారు, అక్కడున్న వైద్యులని సంప్రదించి ఇలా మా రాజు ఇలా చేస్తున్నాడు, వీళ్ళకి ఎలా వైద్యం చేయాలి అంటే ఆ హర్బల్ డికాక్షన్స్ అన్నీ కూడా ఆ ఖురాన్లో వాళ్ళ పవిత్ర బుక్ ఏదైతే ఉంటుందో లేపనం చేశారు. ఆ పుస్తకంలో ఉన్న పేపర్స్ అన్నిటికీ కూడా లేపనం చేసి రోజుకి ఒక 3 సార్లు ఖురాన్ చదువుమని తగ్గిపోతుందని చెప్పేసి మీరు ఇచ్చేయండి అన్నారు. అంటే స్మెల్ తీసుకోవడం ద్వారా వైద్యం, దాంట్లో ఉన్న అరోమా అండ్ దానికి లేపనం చేశారు. సో ఆయన ఒక్కొక్క పేపర్ డైరెక్ట్ తీసుకోకుండా. సో దాని నుంచి వచ్చే అరోమా థెరపీ, హెర్బ్స్ నుంచి వచ్చే అరోమా థెరపీ, అండ్ ఆయన ఇలా ఇలా నాకేవాళ్ళు కదా పేపర్ షిఫ్ట్ చేసేటప్పుడు. సో దాంతో ఏమైందంటే ఆయన మెల్లిమెల్లిగా హెల్త్ కోలుకున్నాక గొప్పగా చెప్పాడు, నేను చూడు ఖురాన్ చదువుకున్నందుకే నాకు ఇది తగ్గిందని. సో వాళ్ళు అప్పుడు రివీల్ చేశారు, మీకు అసలు ఇది కాదు ఇలా జరిగిందని. సో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, ఇలా ఎంత గొప్ప నాలెడ్జ్ వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది, మన వాళ్ళకే ఉండాలి కదా అని చెప్పేసి దాడి చేసి అక్కడున్న మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ వేరే వేరే దేశాల నుంచి, మన దేశం నుంచి, వాళ్ళు ఎంతో చక్కగా ఒక యూనివర్సిటీ చదువు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండింది. సో దాన్ని మొత్తం తగలబెట్టడం, వాళ్ళని చంపేయడము. అండ్ దాదాపు అక్కడ ఒక లైబ్రరీ ఉండేదంట, దాదాపు 90,000 పుస్తకాలు లిటరేచర్, దాన్ని తగలబెట్టడానికి ఒక 3 నెలలు పట్టిందంట. అవును, అది అన్ని నెలలు కాలుతూనే ఉంది అని చెప్తారు. ఇన్వేడర్స్ ఏం చేశారు, మనం కల్చరల్గా ఈ వైద్యాన్ని ఎవరు ప్రాక్టీస్ చేసినా, ఎవరికి డిసపేట్ చేసినా చంపేసేవాళ్ళు. నాలెడ్జ్ షేరింగ్ అనేది ఆగిపోయింది కంప్లీట్గా. సో దీంట్లో రీసెర్చ్ డెవలప్మెంట్ ఒక రకంగా ఆగిపోయింది. సో ఇప్పటికి కూడా నేను కొంతమంది ఇండియాకి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఎస్ ఉన్నారు, ఇంకా యాక్యుపంక్చర్ ఎలా మిగిలింది అని అంటే ఊర్లలో పచ్చబొట్లు వేసుకునే వాళ్ళలాగా మిగిలిపోయారు. ఎందుకంటే నాలెడ్జ్ డిసపేట్ అవ్వలేదు కదా. ఓన్లీ వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పడం, వాళ్ళ పిల్లలు ఇంకో తరానికి చెప్పడం. సో ఇప్పుడు కూడా సిద్ధ వంశపారంపర్యంగానే, అంటే నాలెడ్జ్ వేరే వాళ్ళకి వెళ్ళకుండా, ఎందుకంటే వెళ్తే చంపేస్తారు, ఇన్వేడర్స్ చంపేస్తారని చెప్పేసి ఒక సీక్రెట్గా వాళ్ళ వంశపారంపర్యంగా వైద్యం అని మనం వింటుంటాం కదా. సో అలా డిసిపేట్ అయిపోయి ఇప్పుడు కూడా ఉన్నారు, తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఊర్లలో పచ్చబొట్లు ఇప్పుడు కూడా నాకు ఎప్పుడో ఒకసారి రేర్గా పేషెంట్స్ వస్తుంటారు, విలేజర్స్, వాళ్ళకి అక్కడక్కడ మోకాల చుట్టూ పచ్చబొట్లు, నడుము చుట్టూ పచ్చబొట్లు. సో యాక్యుపంక్చర్ పచ్చబొట్లు వేసుకునేలాగా తయారైపోయింది. అంటే బేర్ ఫుట్ డాక్టర్స్ అంటాం మేము వాళ్ళని, బేర్ ఫుట్ యాక్యుపంక్చరిస్టులు అంటాం. సో నాలెడ్జ్ అంత డిసిపేట్ అయిపోయింది. బట్ థ్యాంక్స్ టు చైనా అని చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళ వైద్యాన్ని వాళ్ళకున్న రాజులు మహారాజులు చాలా ఆదరించారు. మీరు చూసే ఉంటారు, 7th సెన్స్ని ఎంత ఆదరించారు. సో ఆదరించి ఈ వైద్యాన్ని క్రమంగా డెవలప్ చేసుకుంటూ ఇంకా దీన్ని ఒక రకంగా హువాటు జియాజీ అనే ఒక అతను దీన్ని ఎలా డెవలప్ చేశాడు అని ఉంది. చాలా మంచి మంచి ప్రోటోకాల్స్ డెవలప్ చేశారు. సో సైన్స్ ఎవాల్వ్ అవుతుంది కదా. అలా ఎవాల్వ్ అయ్యి మనం చూసుకుంటే ఒకప్పుడు సిద్ధ వైద్యంలో 7,000 సంవత్సరాల కిందట మనం మాట్లాడుకుంటే 108 మర్మాల గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడున్న మోడర్న్ యాక్యుపంక్చర్ ఏదైతే ఉందో మోర్ దెన్ 3,000 యాక్యుపంక్చర్ పాయింట్స్ శరీరంలో ఉన్నాయని ఇప్పుడున్న మోడర్న్ యాక్యుపంక్చర్, మెడికల్ యాక్యుపంక్చర్ చెప్తుంది. సో చైనా డెవలప్ చేసింది, ఇప్పుడు మోడర్న్ జనరేషన్కి అందించిందంటే చైనా. సో WHO కూడా ఎలా దృష్టికి వచ్చింది, చైనాలో ఇంత అద్భుతమైన వైద్యం ఉంది తరతరాలుగా అని. సో వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే చైనా తప్ప ఇంకా వేరే ఏ దేశమైనా ఈ నాలెడ్జ్ ఇండియా నుంచి వచ్చిందనే చెప్తారు. బర్మా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ,
శ్రీలంక గానీ, వేరే ఏషియా కంట్రీస్ నుంచి కూడా వచ్చి నేర్చుకున్నారు గదా! వాళ్ళు వాళ్ళ పిల్లలకి మాత్రము, వాళ్ళ జనరేషన్స్‌కి మాత్రం ఇది ఇండియాలో డెవలప్ అయిన వైద్యం అనే చెప్పుకుంటారు. బట్ చైనా మాత్రం తెలుసు గదా! చైనా బుద్ధి ఏంటో. సో, ఇండియాకి క్రెడిట్ ఇవ్వదు. బట్ నేను కొన్ని యూనివర్సిటీస్‌కి నేను విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఎళ్తాను. వాళ్ళు ఓపెన్‌గా యాక్సెప్ట్ చేయరు గానీ, ఇంటర్నల్‌గా మాత్రం ఇది ఇండియా నుంచి డెవలప్ అయిన వైద్యమే. మాకు ఈ ఇండియా నుంచే వచ్చిందని వాళ్ళు గూడా ఓపెన్‌గా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ప్రొఫెసర్‌గా శ్రీలంక గాని, ఇంకా బయట కంట్రీస్‌లో మీరు ఎలాగూ లెక్చర్స్‌కి వాటికి వెళ్తూ ఉంటారు గదా! సో, ఓవరాల్ ద వరల్డ్ ఏం మాట్లాడుకుంటారు? మన ఈ వైద్యాల గురించి అండ్ మన యాన్షియంట్ సైన్స్ గురించి ఏం చెప్తారు వాళ్ళు? భారతదేశం గురించి, భారతీయుల గురించి చాలా గొప్పగా అంటారమ్మా. ఓకే. మనం తప్ప. మనం తప్ప ఓకే. చాలా గొప్పగా అంటారు. హ్మ్. అన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్‌కి పుట్టినిల్లు మన భారతదేశం అనే వరల్డ్ వైడ్ అందరూ క్రెడిట్ ఇస్తారు. ఒక రకంగా డబ్ల్యూహెచ్ఓ కూడా ఇండియాకే క్రెడిట్ ఇస్తుంది. హ్మ్. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ప్రపంచానికి ఇప్పుడు మళ్ళీ ప్రాచీన వైద్యాన్ని సైంటిఫిక్‌గా నిర్ధారించి ప్రాథమిక చికిత్స నుంచి, సెల్ఫ్ హెల్త్ కేర్ నుంచి, ఎమర్జెన్సీ కేర్ వరకు ఈ వైద్యాన్ని మళ్ళీ మోడర్నైజ్ చేసి రీడెవలప్ చేయడానికి డబ్ల్యూహెచ్ఓ ముందుకొచ్చింది. చెప్పాను కదా! 1962లోనే ఈ వైద్యాన్ని గుర్తించింది. క్రమంగా వాళ్ళు క్లినికల్‌గా స్టడీస్ చేసి 2014లోనే వాళ్ళు నిర్ధారణకొచ్చారు. ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ అని పెట్టారు. 2014-2025 ఈ 2025కి ఆ స్ట్రాటజీ ఎండ్ అవుతుంది. అండ్ డబ్ల్యూహెచ్ఓ చాలా సక్సెస్ అయింది. ఈ వైద్యాన్ని ప్రతి కంట్రీ, ప్రతి దేశానికి పరిచయం చేసింది. హ్మ్. అండ్ క్రెడిట్ భారతదేశానికే చెప్పింది. భారతదేశంలోనే ఈ వైద్యం పుట్టింది. ఇప్పుడు వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు కానీ, వైద్యం మాత్రం ఇప్పటికి దానికి సంబంధించిన ఆనవాళ్ళు, దానికి హిస్టారిక్ నాలెడ్జ్ చాలా ఉంది మన దగ్గర ఇంకా. పూర్తిగా కోల్పోలేదు. ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్‌కి మనము ఆహ్, వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువుంది గానీ, మన హిస్టరీ చదువుకోవడంలో ఇంట్రెస్ట్ మనకు కొంతవరకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనం ఏంటి అన్నది లోపాలు. లేదు గదా సార్. యెస్. సో, డబ్ల్యూహెచ్ఓ క్రెడిట్ ఇచ్చి హ్మ్. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ప్రపంచానికి ఇప్పుడు కొత్త వైద్య విధానాన్ని ఎందుకు ఇప్పుడు మనంతా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ వైపు వెళ్తున్నాం. ప్రకృతిని పాడు చేసేసాము. మన ఆహారాన్ని కలుషితం చేసుకున్నాము. మన ఆరోగ్య వ్యవస్థని మనం పాడు చేసేసుకున్నాము. అన్ని విషపూరితమైన వైద్యం, విషపూరితమైన లైఫ్ స్టైల్‌ని మనం పాటిస్తున్నాం. ఇలాగే కంటిన్యూ అవుతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడర్న్ సైన్స్‌లోనే మనం చూసుకుంటే మోడర్న్ మెడిసిన్‌లో యాంటీబయోటిక్స్ అనేది ఎరా ఎండ్ అయిపోతుంది. అవును. ఇంకొక 2, 3 ఇయర్స్‌లో యాంటీబయోటిక్స్ ఎవరికీ పనిచేయదు. ఇప్పటికే ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం ముగ్గురిలో ఇద్దరికి యాంటీబయోటిక్స్ పడట్లేదు. అంటే మీకు ఎప్పటినుంచో అలవాటైన వైరస్, బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మళ్ళీ తిరగబడి మీ మీద అటాక్ చేసి మళ్ళీ కొత్త కొత్త ఎపిడమిక్స్ వస్తాయి. దానికి ఓన్లీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి. ఓకే. పెరుగుతూనే ఈ అంటే మన ఎపిడమిక్స్ కరోనా ఎగ్జాంపులా ఇది? ఎగ్జాంపుల్ ఇది. హ్మ్. కరోనా నుంచి స్టార్ట్ అయిందనుకోండి. హ్మ్. ఎప్పటినుంచో హెచ్చరించింది. సూపర్ బగ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. మన ఇమ్యూనిటీ యాంటీబయాటిక్స్ ఏసుకోవడం వల్ల తగ్గిపోతా ఉంది. సో, యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో, ఈ ఆల్రెడీ అలవాటు ఉన్న వైరస్, బ్యాక్టీరియా కూడా రెసిస్టెంట్‌గా మారి మనకి ఎన్నో ఎపిడమిక్స్ రాబోతున్నాయి. సో, కరోనా ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ కరోనాని ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్పింది. ఇంకా ముందు ముందు ఎన్నో రాబోతున్నాయి. సో, యాంటీబయాటిక్స్‌ని తొందరగా వీడాలి. యాంటీబయాటిక్ అనేది ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలన్నప్పుడే విష ప్రయోగంలాగా చేయాలి గానీ, ప్రాథమిక చికిత్సలో ఇప్పుడు ప్రపంచం మొత్తం గూడా యాంటీబయాటిక్స్‌ని ఆపేస్తుంది. కానీ మన కానీ దగ్గర మనం సొంతంగా మనం ఓన్‌గా కూడా సొంతంగా కొంటాం. తీసుకుంటాం గదా! మనం ఓవర్ ద కౌంటర్ అవును. కొంటా అది ప్రపంచంలో మనమే ఈ దరిద్రాన్ని పాటిస్తున్నాము. సో, వేరే కంట్రీస్ మాత్రం యాంటీబయాటిక్స్‌ని కంప్లీట్‌గా వాళ్ళు బ్యాన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ కేర్‌లో తప్ప ప్రాథమిక చికిత్సలో, సెకండరీ లెవెల్‌లో ఎక్కడ కూడా ఈ వైద్యాన్ని పాటించట్లేదు. ఓకే. అండ్ దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనంటే మళ్ళీ ఈ ప్రాచీన వైద్యాన్ని తీసుకురావాలి అని గుర్తించింది. దీన్ని రీప్లేస్ చేయాలి. అందరూ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అంటే ఇప్పుడు చూడండి కార్‌లలో చూసుకుంటే పొల్యూషన్ లేకుండా ఈవీస్ వైపు వెళ్ళాలి. సో, ప్రతి ఇండస్ట్రీ పొల్యూషన్ చేయకూడదు. మానవాళికి కానీ, ప్రకృతికి గానీ ఎలాంటి హాని రేపు జరగకూడదు. లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఈ మెడికల్ సిస్టమ్ గానీ ఇలాగే కంటిన్యూ అవుతే నెక్స్ట్ తరం 15, 20 సంవత్సరాలు కూడా బతకదు. ఈ విషయంలో అయితే థాంక్స్ టు ద సోషల్ మీడియా. ఎందుకంటే ఇంతకుముందు ఏదన్నా ఒక అచీవ్‌మెంట్ గాని ఏదైనా చెప్పాలి అన్నప్పుడు బయటికి జనాల్లోకి రీచ్ చాలా తక్కువుండేది. అవును. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేసేవాళ్ళు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న విషయం నిజంగా వాళ్ళకి నచ్చినట్టయితే తప్పకుండా దాన్ని వైరల్ చేస్తున్నారు. అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ కామన్ మ్యానే చేస్తున్నాడిది. యెస్. యెస్. సో, ఇంకొక విషయం ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది?
స్విట్జర్లాండ్లో. హ్మ్. ఇప్పుడు గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ WHO ఏదైతే లాంచ్ చేసిందో ఇండియాలోనే పెట్టాలి, ఇండియాకి ఆ గౌరవం దక్కాలి, మళ్ళీ సాంప్రదాయ వైద్యాలకి పుట్టినిల్లు ఇండియా. సో ఇక్కడ నుంచే ఈ కొత్త వైద్య వ్యవస్థ ప్రపంచం మొత్తం డెసిబెట్ అవ్వాలి. సో ప్రపంచం మొత్తం ఇప్పటికీ డెవలప్ చేసేసింది. మనం చూసుకోవాలంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ తర్వాత హయ్యెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకుంటే అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్. హ్మ్. 80% జనాలకి ఇప్పుడు సాంప్రదాయ వైద్యాలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఏదో రకంగా తీసుకుంటున్నారని WHO స్టడీస్ చెప్తున్నాయి. సో WHO ఇప్పుడు న్యూ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే హైదరాబాద్లో పెట్టడానికి 2022కి మన హైదరాబాద్కి రీచ్ అయింది. ఓకే. కానీ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్కి దీని విలువ తెలియదు, దీని వాల్యూ తెలియదు. ఫార్మాసిటీ పెట్టాలి, ఇంకా జనాల్ని చెప్పాలంటే కెమికల్ ఇండస్ట్రీ వైపు ఇది చేయాలని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఫుల్ ఫోకస్ చేసి దీన్ని ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు కదా, మేము గుజరాత్కి తరలించుకుంటామని గుజరాత్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. G20 సమ్మిట్ కూడా దీనికి సంబంధించింది జరిగింది వరల్డ్ వైడ్. అండ్ ఇప్పుడు నేను షార్ట్లీ నేను కూడా ఢిల్లీలో ఒక సమ్మిట్ నేను WHOది అటెండ్ అవ్వబోతున్నాను ఈ మంత్ ఎండ్లో. ఓకే. సో చాలా గ్లోబల్గా ఇప్పుడు WHO ట్రెడిషనల్ మెడిసిన్ని మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చి ఫస్ట్ ఆరోగ్య వ్యవస్థ పునాదే మార్చేయాలని డిసైడ్ అయింది. ఇప్పుడు యోగా ఉంది, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి యోగా ఎవరైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలా? కాదు, మీకు మీరు పాటించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. దాన్ని వెల్నెస్ అంటాం. సో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే ప్రాథమిక చికిత్సలు, సెల్ఫ్ హెల్త్ కేర్. ఇప్పుడున్న తరం మొత్తం కూడా ఆరోగ్యం ఎక్కడుంది అని అంటే హాస్పిటల్స్లో ఉంది అని నాలెడ్జ్ ఉంది జనాలకి. కానీ ఆరోగ్యం ఎక్కడుంది? మన ఇంట్లో ఉంది, మన కిచెన్లో ఉంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ కిచెన్. నువ్వేం తింటున్నావో అదే నీ శరీరంలో హాని చేస్తూ ఉంది. యు ఆర్ వాట్ యు ఈట్. సో మీ డైట్ ఎలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీ యోగా ఇవన్నీ పాటించి సెల్ఫ్ హెల్త్ కేర్ అంటే ఇప్పుడు 90% ఇప్పుడున్న మోడర్న్ డిసీజెస్ మనం చూసుకుంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, ఈ నాలుగు ఎవరు మెయింటైన్ చేయాలి? మీ బదులు ఎవరైనా డాక్టర్ మెయింటైన్ చేయాలా? మీ మనమే బదులు కదా. ఎవరైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ మెయింటైన్ చేయాలా? ఎవరికి వాళ్ళుగా చేయాలి కదా. అవును. సో 90% డిసీజెస్ మనం తెచ్చుకుంటేనే వస్తున్నాయి. సో వైద్య వ్యవస్థ మొత్తం ఎక్కడో తప్పు చేసేస్తుంది. సో WHO ఏం చేసింది? అసలు ఆరోగ్య వ్యవస్థ 3 పిల్లర్స్ మీద రన్ అవుతుంది. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ కేర్. అండ్ కంప్లీట్గా ఇప్పుడున్న హెల్త్ కేర్ సిస్టమ్ ఒక రియాక్టివ్ మోడల్. ఎక్కడ ప్రివెన్షన్ లేదు, ఎక్కడ క్యూర్ లేదు, మీ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఎక్కడ ఇంప్రూవ్ చేయట్లేదు. ఓన్లీ డిసీజ్ మేనేజ్మెంట్, సిమ్టమ్స్ అంటే లక్షణాలకు మాత్రమే వైద్యం ఇస్తున్నాడు. మనిషి రోజు రోజుకి ఇంకా ఇప్పుడు డాక్టర్ కూడా మెడిసిన్ ఇచ్చి మళ్ళీ మీకు డైట్ చెప్తాడు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమనే చెప్తారు. ఏ డాక్టర్ అయినా అదే చేస్తారు, కానీ మనం అది చేయట్లేదు కదా. చేయట్లేదు. సో ఈ 4 మొత్తం కూడా వైద్య వ్యవస్థకి పునాది సెల్ఫ్ హెల్త్ కేర్ అనే పునాది మీద రన్ అవ్వాలి అని ఫస్ట్ థింగ్. ఎందుకంటే 90% జీవనశైలి వ్యాధులు, మీరు జీవనశైలిని కరెక్ట్ చేసుకోకపోతే అవి ప్రివెంట్ చేయలేం, క్యూర్ చేయలేం. సో ప్రాథమిక చికిత్సలో ఎలా ఉండాలి అంటే అక్యుప్రెషర్ లాంటివి. అక్యుపంక్చర్ ప్రాథమిక చికిత్సలో ఉండదు. హ్మ్. అక్యుప్రెషర్, డైట్, లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, బేసిక్ హెర్బల్ మెడిసిన్స్, అశ్వగంధ ఇలాంటివన్నీ, ఇమ్యూన్ బూస్టర్స్ ఇవన్నీ. సో ఇవి పాటిస్తే మీకు జ్వరాలకి, ఇప్పుడు మీకు ఫీవరే వచ్చింది అనుకోండి, పారాసిటమాల్ కంటే బెస్ట్ మెడిసిన్ ఏంటి? తిప్పతీగ. ఓకే. సో ఎన్నో విష జ్వరాలను కూడా తగ్గించే శక్తి ఉంది. హ్మ్. దాని ఎక్స్ట్రాక్ట్ వాడుకుంటే మీరు పారాసిటమాల్ వాడి మీ లివర్ని డ్యామేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. ప్రెషర్ పాయింట్ ప్రెస్ చేస్తే 7 సెకండ్స్లో మీ పెయిన్ తగ్గిపోతుంది. హ్మ్. కప్పింగ్ థెరపీ, గువాషా థెరపీ, ఎన్నో థెరపీస్ ఉన్నాయి. సో మీకు కొంచెం క్రానిక్ పెయిన్ ఉన్నా తగ్గించేయచ్చు ప్రాథమిక చికిత్సలో. సో పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం పోతుంది. మీ ఇమ్యూనిటీ వీక్గా ఉంది, మీకు ఊరికే యు ఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. సో మీకు యాంటీబయాటిక్సే వాడకుండా మీ ఇమ్యూన్ బూస్ట్ చేస్తే, హ్మ్. అశ్వగంధ లాంటివి ఇచ్చి మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తే మీకు రావు కదా. ఎన్నో ఎపిడెమిక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు కదా ఈ విధంగా. Yes. ఓకే, సెకండరీ లెవెల్లో మీకు రోగాలు వచ్చాయి, దీర్ఘకాలికంగా మీకు డయాబెటీస్ వచ్చింది, లేకపోతే బ్లడ్ ప్రెషర్ వచ్చింది, నాకు వెన్ను సమస్య వచ్చింది, ఏదో దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది. ఇప్పుడు నేను ఒక రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్, నేను సెకండ్ లెవెల్లో నేను ట్రీట్ చేస్తాను. సో నేను ఏం ప్రివెంట్ చేస్తున్నాను ఇక్కడ ప్రోయాక్టివ్గా అంటే వాళ్ళకి రేపు సర్జరీస్ అవ్వకుండా. హ్మ్. ఇప్పుడు డయాబెటీస్ని ఓ లైఫ్ స్టైల్ డిసీజ్ మన అందరికి తెలుసు. అవును. సో మీ ప్యాన్క్రియాస్లో బీటా సెల్స్ తగ్గి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిందో, లేదా మీకు ఫ్యాటీ లివర్తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందో, దాన్ని కదా కరెక్ట్ చేయాల్సింది. ఓకే, ఎట్లా టెంపరీ. చేస్తారు సార్ మీరు? ఎస్, ఇప్పుడు డైట్,
ఆబ్వియస్లీ ఇప్పుడు మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. మ్మ్. ఫస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రైస్ తింటున్నాం చాలామంది. మనం ఇప్పుడు రైస్ ఈటింగ్, ఎందుకు ప్రపంచానికి మనం డయాబెటిక్ క్యాపిటల్ అయ్యాము? డ్యూ టు రైస్. ఎందుకు? షుగర్స్ హైయెస్ట్ కంటెంట్, గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకుంటే 85 to 93 వరకు మనకు వైట్ రైస్లోనే హైయెస్ట్ షుగర్ ఉంది. ఒకవైపు వైట్ రైస్ తినుకుంటూ ఇంకోవైపు మెడిసిన్ వేసుకుంటే ఏమైనా లాభం ఉందా? లేదు. సో ఫస్ట్ థింగ్ మనం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని ఆపేయమని చెప్తాం. పోనీ మరి రైస్ తింటేనే నాకు తిన్నట్టుంది సార్ అంటే 51.5, ఒక వైట్ రైస్ ఒక వెరైటీ ఉంది, తెలంగాణ సోనా రైస్ అని చెప్పేసి, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5. మీరు వైట్ రైస్ తిన్నట్టే, కానీ మీ షుగర్ పెరగట్లేదు. అర్థమైంది కదమ్మా? అలా బ్లాక్ రైస్ 41.2 దాని గ్లైసిమిక్ ఇండెక్స్. అండ్ దాంట్లో బ్లాక్ రైస్ని మీరు వండితే పర్పుల్ కలర్ అవుతుంది. హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఓకే. మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, క్యాన్సర్స్ రావు, బ్రెయిన్ స్ట్రోకులు రావు. ప్రివెంట్ చేస్తూనే మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటుంది. సో ఇలా స్విచ్ చేయమంటాం. హెల్దీ ఆల్టర్నేట్స్, హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినుకుంటూ మీకు ఎన్నో జీవనశైలి వ్యాధులు రాకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను ఓన్లీ ట్యాబ్లెట్ వేసుకుంటా, ఎక్కడి నుంచి వస్తుంది అది? వేరే యానిమల్ నుంచి తీసిన ఇన్సులిన్తో మీకు ట్యాబ్లెట్ ఇంజెక్షన్ చేస్తున్నారు. దాని శరీరం మీ శరీరం ఒకటేనా? కాదు. సో స్లోగా మీ బ్లడ్ అంతా కూడా టాక్సిక్గా మారిపోయి డయాబెటిక్ రెటినోపతి, కంటి చూపు పోతుంది, న్యూరోపతి, నరాలు దెబ్బతిని నరాలు మొత్తం తిమ్మిర్లు పట్టడము, మంటలు రావడము, పోట్లు రావడము, అండ్ గ్యాంగ్రీన్లు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ హీల్ కావు, యాంపిటేషన్స్ చేయాలి, నెఫ్రోపతి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఇలా దీర్ఘకాలికంగా మందులు వాడడం సొల్యూషన్ కాదు. మందులు టెంపరీగా వాడుకొని మీ జీవనశైలిని కరెక్ట్ చేసుకొని మీకున్న ప్యాన్క్రియాస్, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఇవన్నీ డీటాక్సిఫై చేసి ఒక హెల్దీ డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి యూ కెన్ రివర్స్. ఇమ్మీడియట్గా కొంతకాలంలోనే ట్యాబ్లెట్లు ఆపేయచ్చు మీరు. సో ఇది ఆల్రెడీ ప్రూవెన్. చాలామంది డాక్టర్స్, డాక్టర్ బిశ్వరూప్ రాయ్ చౌదరి కానీ ఎంతోమంది పని చేస్తున్నారు, చాలామందికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఈ విషయంలో. సో అలా దీర్ఘకాలిక వ్యాధులు, వెన్నుపూస సమస్య చెప్పాను కదా మీకు, ఎన్నో పక్షవాతం, ఇలాంటివన్నీ నేను యాజ్ అ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ ఎంతోమందికి సర్జరీస్ అవాయిడ్ చేయడం కానీ, వాళ్ళకి రేపు వచ్చే పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ రాకుండా అక్కడి నుంచే వాళ్ళని రివర్స్ చేసుకొని ఒక ప్రొయాక్టివ్ హెల్త్ కేర్ని మనం WHO ఫాలో అవ్వాలంటుంది. ఈవెన్ ఎమర్జెన్సీ కేర్లో కూడా మీకు చెప్పినట్టు యాక్యుపంక్చర్ అనస్థీషియా గురించి చెప్పాను కదా, అది ఇవ్వడం వల్ల అనస్థీషియా ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సర్జరీస్ జరగడం వల్ల వాళ్ళ సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఓకే. అండ్ అక్కడ కూడా చాలా మటుకు 70% డ్రగ్స్ వాడడం తగ్గించేయచ్చు ఎమర్జెన్సీ కేర్లో కూడా. సో ఇలాంటి ఒక అద్భుతమైన హెల్త్ కేర్ సిస్టమ్ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఎయిమ్స్ హాస్పిటల్లో, మీరు గూగుల్లో చేయండి, ఎయిమ్స్ హాస్పిటల్లో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ట్రీట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి యాజ్ పర్ WHO గైడ్లైన్స్. అండ్ గంగారామ్ హాస్పిటల్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో డిపార్ట్మెంట్ ఉంది. సఫర్జంగ్ హాస్పిటల్స్, కొంతవరకు ఈవెన్ అపోలోలో కూడా కొంత ఉన్నట్టు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అప్రోచ్లో వెళ్తే అంత ప్రొయాక్టివ్ హెల్త్ కేర్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ హెల్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనిషిది ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ లక్షణాలకే వైద్యం కాదు, మంచి క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని జీవన శైలిని, జీవన ప్రమాణాలను ఇంకా పెంచుకోవచ్చు.